భవిష్యత్తులో ఏ ఇజము ఉండదు, కేవలం టూరిజం మాత్రమే ఉంటుందని ఏపీ సీఎం చంద్రబాబు పదే పదే చెబుతుంటారు. అందుకు తగ్గట్టే ఆంధ్రప్రదేశ్లో టూరిజం ప్రాజెక్టులు చాలానే పట్టాలెక్కాయి. కొన్ని ప్రభుత్వమే చేపడుతుంటే మరికొన్ని పీపీపీ మోడల్లో తయారవుతున్నాయి. అయితే మాటల్లో చెప్పలేనంత వేగంగా ఇవి రియాలిటీలోకి రావడం లేదు. చాలా విషయాల్లో కమ్యూనికేషన్ గ్యాప్ బలంగానే ఉంది. అలాంటి వాటికి ఉదాహరణ వైజాగ్లోని కైలాసగిరి గ్లాస్ బ్రిడ్జ్ ఓపెనింగ్. నెలల క్రితమే తయారైన ఈ బ్రిడ్జ్ ఇప్పటికీ ఓపెన్ కాకపోవడం వైజాగ్ వాసుల్లో అసహనాన్ని రేకెత్తిస్తోంది. ఓపెన్ కాకపోవడానికి ప్రధాన కారణం ఏమిటనే అంశాలపై మరింత సమాచారం మా విశాఖ స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గాప్రసాద్ అందిస్తారు. దుర్గాప్రసాద్, చెప్పండి, మరి బ్రిడ్జ్ ఎప్పుడో నిర్మితమైంది కానీ ఇంకా ఓపెన్ చేయకపోవడానికి ప్రధాన కారణాలేంటి తెలియజేయండి. అధికారానికి వచ్చిన తర్వాత రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతామని ఈ నేపథ్యంలో ప్రథమంగా పర్యాటకుల్ని ఆకర్షించాలి, ఇతర రాష్ట్రాల పర్యాటకుల్ని మన రాష్ట్రంలోకి ఆహ్వానించాలని అనేక పర్యాటక ప్రాంతాలని అభివృద్ధి చేస్తుంది. ప్రథమంగా విశాఖ అనగానే సహజ సిద్ధ అందాలకి నిలవగా చూస్తారు. అటు ఆర్కే బీచ్తో పాటు ఇటు కైలాసగిరి, ఋషికొండ, భీమిలి వంటి అనేక సుందరమైన ప్రాంతాలు విశాఖలో ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలో ఎక్కువగా పర్యాటకులు ఆసక్తి చూపిస్తున్న ప్రాంతం కూడా కైలాసగిరి. కైలాసగిరిలో దేశంలోనే అతి పొడవైన గ్లాస్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టారు. అయితే ఇది నిర్మాణం జరిగి ఇప్పుడు కూడా ప్రారంభం కాని విషయంలో అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో అటు పర్యాటకులు కావచ్చు, విశాఖ వాసులు కూడా ఇది ఎప్పుడు ప్రారంభిస్తారా అని ఎదురు చూస్తున్న అంశం మనం చూడవచ్చు. నిత్యం వేలాది మంది కైలాసగిరి వస్తూ ఉంటూ దీన్ని చూడాలని ఆసక్తిగా ఈ యొక్క అందాన్ని వీక్షించాలని ఈ ప్రాంతానికి రావడం జరుగుతుంది. కానీ దీని నిర్వాహకులు ఇంకా దీన్ని ప్రారంభించాలని చెప్పగానే నిరుత్సాహంతో వెనక్కి వెళ్తున్న పరిస్థితి ఈ గ్లాస్ బ్రిడ్జి వద్ద నిత్యం కనిపిస్తూ ఉంది. సో మనతో పాటు కొంతమంది కైలాసగిరి చూడడానికి వచ్చిన పర్యాటకులు ఉన్నారు. సో వారి మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏకే టీవీ చెప్పండి, అంటే గ్లాస్ బ్రిడ్జ్ రెడీ అయిపోయింది, ఆల్రెడీ అందంగా ఉంది, ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో కానీ రీల్స్లో కానీ ఇది ఆల్రెడీ చాలా వైరల్ అయ్యింది. సో మీరు చూడడానికి వచ్చారు కూడా, ఇది ఓపెన్ అవ్వకపోతే మీరు వెనక్కి వెళ్ళిపోతున్నారు. సో ఎలా ఉంది అసలు, ఇప్పుడు ఓపెన్ చేస్తే బెటర్, మీరు ఒపీనియన్ చెప్పండి. ఇప్పుడు ఓపెన్ చేస్తే బాగుంటుంది అని అనుకోవడానికి ఏం లేదు, ఓపెన్ చేస్తే బాగుంటుంది అనేసి అనుకుంటున్నాం. అంటే ఎంత తొందరగా ఓపెన్ చేస్తే అంత మంచిదే అనేసి అని. అంటే వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు కదా, ఇప్పుడున్న ఈ సీజన్ మళ్ళీ రాదు కదా అని చెప్పి ఇదంటే ఒక మాదిరిగా ఇప్పుడు పిక్నిక్ల టైం కాబట్టి ఇప్పుడు బాగుంటుంది అని చెప్పి మేము అనుకుంటున్నాం. ఇప్పుడు ఓపెన్ అయితే బాగుంటుంది. అంటే రోజు చాలామంది వచ్చి వెందరికి వెళ్ళిపోతున్నారమ్మా. చాలా వరకు వచ్చి అడిగి వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే చాలా దూరం నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అందుకు ఎంత తొందరగా అయితే అంత మేలు అని చెప్పి మేము అనుకుంటున్నాం. చాలా వరకు ఈ సీజన్లోని ఎక్కువ ఉంటాయి పిక్నిక్ల టైం కాబట్టి, ఈ సీజన్ ఎక్కువగా ఇదవుతారు కాబట్టి జనం చాలా వరకు వచ్చి మాట్లాడి చెప్పి అయ్యో అని చెప్పి బాధపడి వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎంత తొందరగా ఓపెన్ అయితే అంత మంచిదని చెప్పి మేము అనుకుంటున్నాం. అంటే ఉదయం నుంచి రాత్రి వరకు చాలామంది పర్యాటకులు కైలాసగిరి వస్తూ ఉంటారు. సో ఎంతమంది మిమ్మల్ని అడుగుతున్నారు ఎప్పుడు ఓపెన్ అవుద్దాయి, ఎందుకు ఓపెన్ అవ్వట్లేదు, ఎంతమంది అడుగుతున్నారు? ఎంతమంది అని మనం చెప్పలేం. చాలా వరకు అంటే ఆల్రెడీ కైలాసగిరి ఒక రకంగా ఇంకా ఇలాగా ఇంప్రూవ్ అయ్యిందంటే ఒక మాదిరిగా ఇప్పుడు జిప్ లైను ఇప్పుడు ఈ గ్లాస్ బ్రిడ్జి ఈ ఓపెన్ ఎప్పటికైతే అప్పుడు ఒకప్పుడు అది ఓపెన్ అయినప్పుడు అది అలాగే చూశారు కాబట్టి ఇది కూడా దీని గురించి చాలామంది చాలా ఆశలు పెట్టుకుంటున్నారు ఇది చూద్దాం అనేసి అని. కానీ ఇది ఓపెన్ అవ్వట్లేదు. ఓపెన్ అయితే బాగుండు అని చెప్పి అందరూ అనుకుంటున్నారు. భారతదేశంలో ఇంకెక్కడా లేని అతిపెద్ద ఇది గ్లాస్ బ్రిడ్జ్గా చూడొచ్చు. ఈ దేశంలోనే అతి పొడవైన గ్లాస్ బ్రిడ్జ్ విశాఖలో రెడీ అయింది అనగానే ఆ వార్త, ఆ సమాచారం రాగానే వైజాగ్ వాసులకే కాకుండా ఇది రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న టూరిస్టులు కూడా చాలా ఉత్సాహాన్ని ఇచ్చిందని చెప్పొచ్చు. కైలాసగిరి అంచుపై నుంచి గ్లాస్ బ్రిడ్జ్ పై నడుస్తూ ఒక పక్క పర్వతం లోయ కావచ్చు, ఒక పక్క సముద్రం, ఇట్లాంటి ఎంతో సుందరమైన ప్రాంతాన్ని గ్లాస్ బ్రిడ్జ్ మీద చూడగానే ఒక అనుభూతికి, కొత్త అనుభూతికి లోనయ్యే అవకాశం ఉంటుంది. అయితే త్వరితగతిన దీన్ని ప్రారంభించాలని విశాఖ వాసులు కోరుకుంటున్న అంశాన్ని మనం చూడవచ్చు. ఇటీవలే దసరా సెలవులు కావచ్చు, దీపావళి సెలవులు కావచ్చు, చాలామంది పర్యాటకులు విశాఖకి రావడం జరిగింది. ఎక్కువగా బెంగాల్ టూరిస్టులు విశాఖకు వస్తూ ఉంటారు. దసరా సీజన్లో అనేక మంది పర్యాటకులు ఈ ప్రాంతానికి రావడం జరిగింది, బెంగాల్ టూరిస్టులకు సంబంధించి. అయితే చాలామంది ఈ ప్రాంతంలో వచ్చి దీన్ని చూడాలని వచ్చినప్పుడు కూడా వెనక్కి తిరిగి నిరుత్సాహం వెళ్ళిపోయిన పరిస్థితి. ఇప్పుడైనా దీన్ని ప్రారంభించాలని కోరుకుంటున్నారు. ఇప్పుడు ప్రపంచ స్థాయి సంబంధించి పెట్టుబడుల సదస్సు విశాఖ వేదికగా కాబోతుంది ఈ నెల 14-15 తేదీల్లో. ఈ సమయంలోనే దీన్ని ప్రారంభించాలి. ఎందుకంటే ఇతర దేశాల నుంచి కూడా అనేక మంది ప్రతినిధులు విశాఖకు వస్తున్నారు. విశాఖ అందాలని వీక్షించాలి, విశాఖలో ఉన్న
సుందరమైన సహజ సిద్ధమైన ప్రకృతి సంబంధమైన ప్రకృతి సహజ సిద్ధమైన అందాలను వీక్షించాలని చెప్పేసి అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. అనేక రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. ఎక్కడ చూసినా విశాఖలో గ్రీనరీ పెంచుతూ సుందర నగరంగా విశాఖను తీర్చిదిద్దుతున్నారు. సో ఇతర దేశాల నుంచి వచ్చిన ప్రతినిధి కూడా దీన్ని చూసి ఆస్వాదించే విధంగా ఉండాలని చెప్పేసి విశాఖ వాసులు కోరుకుంటున్నారు. ఇప్పటికైనా దీన్ని ప్రారంభించి ప్రజలకి టూరిస్టులకి అందుబాటులోకి తీసుకురావాలని చెప్పేసి కూడా వైకే టీవీతో ప్రజలు కోరుకుంటున్న అంశాన్ని మనం చూడొచ్చు. వీడియో జర్నలిస్ట్ గణేష్తో దుర్గాప్రసాద్, వైకే న్యూస్, విశాఖ నుండి.